ప్రకాశం జిల్లా ఒంగోలులోని రామ్నగర్ కాటంరాజు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాను కాటంరాజు జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రకాశం మొదలుకొని నెల్లూరు జిల్లా వరకు పరిపాలించినటువంటి మహనీయుడు కాటంరాజు అని సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు కొనియాడారు. అలాంటి మహనీయుడు పేరును కాటంరాజు జిల్లాగా నామకరణం చేయవలసిందిగా కోరారు. మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడే ఈ జిల్లాని కాటమరాజు పరిపాలన చేసిన జిల్లా కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడే కాదు, ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో కాటమరాజు చేతి వదిలేనటువంటి వాళ్ళు లేరు. మరి ఆయన పేరు పెట్టడానికి మరి అభ్యంతరం ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా మేము మీ అందరినీ కూడా కోరుతూ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురంని కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలి. అందులో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి దూరంగా ఉన్నాం కాబట్టి, ఈ రోజు వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ, ఆ ప్రాంతంలో కులాలకి మతాలకి అతీతంగా వందల సంవత్సరాల నుండి కులదైవంగా ఒక కులమే కాదు, బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరూ కూడా ఆ ప్రాంతంలో కాటంరాజును కొలవటం చాలా ఆనవాయితీ. ప్రతి ఉగాది ముందల రోజు పెద్ద తిరణాలుగా లక్షల మందిలో ఆ దేవుణ్ణి కొలుస్తుంటారు. ఒక అగ్రవర్ణాలు అయితేనేవి, శూద్రులు అయితేనేవి అందరూ కూడా ఈ దేవుణ్ణి కాటంరాజుగా కొలవటం చాలా మంచి పరిణామం. అట్లాంటి దేవుడి పేరును మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని మేము ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున, బహుజన సంఘాల తరఫున ముక్త కంఠంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో డివైడ్ అవుతున్న మార్కాపురాన్ని కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఈ రోజున గతంలో ప్రకటించిన మహనీయుల పేర్లను పెట్టారు. కానీ ప్రస్తుతం కీర్తిశేషులైన వారిని, మహనీయుల్ని జిల్లాలుగా ప్రకటించుకొని పేర్లు